మచ్చా ఫీల్ అవుతున్నావా పటేల్ సారు ఫోటో ఇయ్యనందుకు? రే పుష్పగాడు ఎప్పుడు ఫీల్ కదా, ఆడే ఉందిరా పిల్లి విత్రి నాకు ఫోటో ఇచ్చేది. వాడికే నా ఫోటో తీసుకునే రోజు వస్తుంది, ఆ రోజు మాట్లాడతావా అంతోటి. మచ్చా సార్ వస్తున్నాడు. వామ్మో, ఈ తింగర్ నా కొడుకు ఎటో పోతాడు అనుకున్నా, ఇన్నే ఉన్నాడుగా. ఇదిగో పుష్ప, సార్ తోటి మాట్లాడినా పటేల్ గారితో, మనకి పోస్ట్ ఇస్తున్నాడప్ప. కాకపోతే మనమే దుడ్లు సదరాలి కొంచెం, నువ్వే. ఇదిగో సారు, వాడి పోస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టిర్రా లేదా? ఎవరు తప్ప? ఆ షికావత్ గాడిదా? మరి ఆడిగాకి ఇంకోడు ఉంటాడు సారు, వాందే ట్రాన్స్ఫర్ పెట్టిర్రా పెట్టలేదా? అంటే సారు ఏమొద్దన్నాడు పుష్ప, అలాంటి వాళ్ళతోటి సర్దుకొని పోవాలి కానీ ఈ పిల్లపోకు పంచాయతీ లేంది చండాలంగా అని తిరుతున్నాడు. అంటే పుష్పగాడి మాటకు వాల్యూ వేయలేదు కదా సార్, ఆడు పుష్పగాడి మాటకు వాల్యూ వేయలేదు కదా. సరే సార్. ఏంది పుష్ప ఆడు వీడు అని మాట మారుస్తుండావు, ఏమైతున్నది? ఆడేం సార్ పిల్లి విత్ర నా కొడుకు, వానితోటే ఉంది నాకు. అసలు మీరు పటేల్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? అయ్యే పనులు కావులే పుష్ప, వదిలేసాయి. అరే బోడగొండు ముఖం కూడా, నేను అడిగినప్పుడు చెప్పరాదురా ఎంత ఖర్చు అవుతుంది ఏంది అని? ప్రతి దానికి వంకర సమాధానం ఇస్తాం. అందుకేనా మీరు ఆనికి ఈడ చిన్న పోస్ట్కి ఆడ చిన్న పోస్ట్కి తనుకులాడమే మీ బతుకంతా అయిపోతుంది. నా వెనకున్నావు అంటే ఏంది? నా వెనకున్నావు నువ్వు, పుష్పగాడు వెనకున్నావు నువ్వు. ఈ బిల్లిపుత్రి పోస్టుల కోసం ఏంది నువ్వు తనుకులాడేది? నా బొచ్చు అది కాదు పుష్ప, సుమారుగా ఒక 100 కోట్ల పైన అవుతుంది. 100 కోట్ల 500 కోట్లు ఇస్తా, మీరే సీఎం పోండి. ఏంది పుష్ప తమాషాలు దెంగుతుండావు? 100 కోట్లు అంటే మామూలు మాటలా సారు? గువ్వ గురికి దెంగితే అంటే గువ్వ గుయ్యం అంటది. మీరు పక్క పట్టేలు అవుతారు, ఇది నా మాట. నా మాట మీద మీరు నిలబడి ఉంటానంటే ఉండండి, లేకపోతే మీరు కూడా దెంగండి. ఇంకొక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా, అంతేగాని నా ముందర కథలు దెంగకండి. ఇక్కడ పుష్పరాజ్ అదే కానీ పుష్ప. సరే నువ్వు పదవిస్తుంటే నేనెందుకు వద్దంట పుష్ప, తొందరగా రెడీ చేయండి, నేను ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడతా. ఇది మగోని మాట. ఇంతసేపు గాజులు దొడుక్కున్నావు మాట్లాడుతుంటే, ఓ దెంగే ఫస్ట్ ఫ్లైట్ టికెట్ వేసుకొని ఢిల్లీకి పోయి ఆ సులిగాంతో ఓడవకూడదు, అంతోటి మాట్లాడు, పటేల్ పోస్ట్ కావాలని. సరే పుష్ప, నువ్వు మాత్రం బయటికి ఇది లీక్ కానీయకు. ఇది లీక్ అయిందంటే బాక్సులు నా బద్దలు వలగొడతారు వచ్చి. ఎవడు బద్దలు బలగొట్టాలన్నా ఫస్ట్ నాయ బలగొట్టాలి కదా సారు. నేను అంత ఛాన్స్ ఎవరికి ఇయ్యనులేండి, మీరు వెళ్ళండి హ్యాపీగా. చెప్పప్ప, పని మీద వచ్చుండవు. రై కాఫీ తెప్పియండి రా వీడికి. అన్న మీతోటి పనుండి మాట్లాడదాం అనుకుంటున్నా అన్న, అందుకోసమే వచ్చినంత దూరం నుంచి. రై తొందర కాఫీ తీసుకొని రండి రా. అరే పని మీద వచ్చినంటే కాఫీ తీసుకుంటారా, అది తీసుకుంటారా, ఇది తీసుకుంటారా, లవడపక్క పంచాయతీలు చేస్తామేంద్రా తిక్కర బాడగావు. ఏందిరా నాతో అంత మాట్లాడుతున్నావు? గుద్దగిన బలిసిందా ఏంది? బొక్కిర కొడతా పిలిచి లోపలికి. మరేందన్నా చెప్పేది వినకుండా తిక్కపోకం లెక్క నీకు ఇష్టం వచ్చిన డైలాగులు నువ్వే చెప్తావు. ఇక్కడ పని లేక పీక్కొని వచ్చినావు అంత దూరం నుంచి ఇడికి. కుదం మూసుకొని ఇంటి రాదన్నా, ఇన్న తర్వాత మాట్లాడదావు నువ్వు ఏదన్నా ఒకటి. అరే విస్కీ ఇవ్వకుండా ఫస్ట్ వచ్చిన పని ఏందో చెప్పు, గుద్దలం చేయకు నన్ను ఇందాక నుంచి. చెప్తా అనుకుంటా హోల్ చేసి పెడుతున్నావు. అన్నా నాకు మా ఊరు పటేల్ కావాలని ఉందన్న, అది మాట్లాడదామని నేను అక్కడి నుంచి వచ్చిన. రే ఈ మాట నీది కాదురా, నీ వెనక ఎవడో ఉన్నాడు, వాడు నీకు నూరు పోస్తుండు, నువ్వు వీడికి వచ్చి లంచ కథలు పడుతున్నావు. వాడెవడో చెప్పు. లేదన్నా నాకే అనిపించింది, ఇన్ని రోజుల నుంచి మీకు గ్రామానికి పనిచేస్తున్నా, ఇప్పుడు నాకు చెప్పితే ఎవరికి ఇస్తారన్నా? 20 సంవత్సరాల నుంచి నేను మేకాన్నే ఉన్నా, ఒకసారి ఆలోచించండి అన్న. రే ఇది నీ నోట్ల నుంచి వచ్చిన మాట కాదురా, నీకు ఎవడో లేని పోనీ అని నెక్కించి చెప్పిండు, నువ్వు వచ్చిడ పొంకనాలు దించున్నావు. ఫస్ట్ నీ వెనకున్నది ఎవడో చెప్పు. అరే తిక్కల్లాముండా, ఇన్ని రోజులు కావాలరా అంటే నీ ఇక్కడ డబ్బులు లేవు, డబ్బులు పెరితే అయితే పైరవీలు చేయాలి, బయటికి ఆడికి ఇయ్యాలి, పంపాలని కథలు దింగుతాయి. ఇప్పుడు డబ్బులు ఇస్తుంటే నీ వెనకున్నదోడు, ముందున్నదోడు, మధ్యలో ఉన్నదోడు అని లౌడపు కేశాలు వేస్తావేంద్రా, మూసుకొని ఇయ్యరాదు. ఇయ్యనంటే ఏం చేస్తావురా? గుద్దల బాంబు పెట్టిందంటే కిక్కి ఎగురుతూ ఆకాశం మీదకి. నా వెనక ఎవడుండో తెలుసారా? తెలుసా జస్ట్ నీకు? పుష్ప. రే ఎవడున్నా నాకు సంబంధం లేదు, మీకు అందరికి నేనే హెడ్. పుష్పరాజ్, పుష్పరా నా వెనకాలంది, అవలమ్ముండా కొడక. ఇదిగో సారు, నేను పుష్పని మాట్లాడుతూ ఉండా. మా ఊడు నీ కాడికి వచ్చిండని నాకు తెలుసు, నేనే పంపించిన. వాడు ఎలాగైనా మా ఊరికి పటేల్ కావాలి, లేదంటే నీ గుద్ద కింద బాంబు పెట్టి నేను లేపే బాధ్యత నాది. మర్యాదగా ఎంత కావాలో అంత, నీకు నోటికొచ్చినంత అడుగు నేను ఇస్తా. కానీ మా ఊరికి పటేల్ కావాలి, ఇది నా మాట. ఇది కరెక్ట్గా మస్తిలో పెట్టుకో. ఈ లెక్క తేడా ఏదన్నా వచ్చిందనుకో నీకు సావే.
జస్ట్ నీ తమ్ముడు నీ నెంబర్ ఇచ్చినందుకే ఆయనకి 2 రూపాయలు ఇచ్చి ఆయిషా చాక్లెట్ కొనిచ్చిన. నువ్వు కథలు తెగినావు అనుకో, అదే తమ్మునికి 10 కోట్లు ఇచ్చి నిన్ను లేపేయమంట. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. తలకాయ లేపి నా కాలకాడ పెడతాడు. గుద్దనోరు మూసుకొని మా ఓనికి పదవి ఇచ్చేసాయి. గుద్దనోరు మూసుకొని మా ఓన్ని పటేల్ చేయి, లేదంటే నీకే మంచిది కాదు. రై ఎవడు రాడు అలా మాట్లాడుతున్నాడు? అసలు ఎవరినోని గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారా? నీ వెనక అసలు ఎవరు ఉన్నారా? పుష్పరాజ్. పుష్ప ఈ పేరు చాలా సార్లు విన్నాను రా, కానీ వాడు ఎంత డేంజరో నీకు తెలియదు. మంచిగా ఉండని అనుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు నీ గుద్ద కిందనే పుల్ల పెడతాడు. ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. వాడిని చేంజ్ చేసి నాకు 5 నిమిషాల పని, కానీ తర్వాతకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు ఫేస్ చేసేటట్టు ఉండాలి, లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది. అన్నా, మీరు నాకు పటేల్గా పంపించండి. ఇలాంటి లవడపుక్షకలు చాలా చేసైనా ఎవడు నా మీద కన్నయ్యకుండా చూసుకుంటా అదే తీరుగా మీ మీదకి కూడా నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారన్న. కానీ నేను ఒక్కసారి డిసైడ్ అయినా అనుకో, ఎవడి మాట అయినాను. అలాంటి మైండ్ సెట్ నాది. మూసుకొని నాకు పదవి ఇవ్వండి. ఇప్పుడు బాగానే చెప్తావురా, అది వచ్చినాక కనపడుతుంది నీ గుద్దలో. మీరు వీటికి వచ్చి పర్మిషన్లు అడిగే కాంచి మీరే పర్మిషన్లు ఇచ్చే రేంజ్కి తీసుకొచ్చుండా. అది సారు పుష్ప సారు, నేను మీకు నా ఈగో అట్టయితే తీసుకొచ్చిన పోస్టే ఇది. దీన్ని సక్రమంగా చేసుకోండి, మా పిల్లకాయలను చూసుకోండి చాలు. అంతకు మించి నేను మీ కాంచి ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చెయ్యను కూడా. చేసినా మీరు ఇయ్యలేరు. నాకు తెలుసు కదా సార్ మీ టాలెంట్ అందరిది. సరే పుష్ప, నువ్వు ఎలాగంటే అలా. నీకు ఎదురు మాట్లాడితే నాకు తెలుసు కానీ నన్ను కూడా గుద్ద మీద దాన్ని పక్కకు పంపిస్తావు. ఈ భయం ఉంటే చాలు, ఇక నాకు మీ కాంచి ఏది అవసరం లేదు. జరా మా పిల్లకాయలను చూసుకోండి. పుష్ప, మీ వైఫ్కి థ్యాంక్స్ చెప్పప్పా. చెప్తానులేండి సార్, ఏం టెన్షన్ పడకండి మీరు. సార్ టైం అవుతుండది, నేను బయటికి వెళ్ళాలి, మీరు దెంగేయండి. సరే పుష్ప, బాయ్. ఈ వీడియో జస్ట్ నవ్వుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే, కానీ దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు. బూతులు వాడింది జస్ట్ మీరు ఎంటర్టైన్ అవుతారన్న ఒక్క రీజన్ తోటే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.